वक्त्रदल पद्मस्था सर्ववर्णोपशोभिता। పద్మజ వెబ్ టీవీ సబ్స్క్రైబర్స్కి ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ పద్మజ, గైనకాలజిస్ట్, అబ్స్టిషియన్ అండ్ మైక్రోబయాలజిస్ట్. అనదర్ కామన్ కంప్లైంట్ ఇన్ గైనకలాజికల్ ఓపీ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ మెన్స్ట్రుయేషన్. చాలామంది ఏమడుగుతారు, నెలసరిని ముందుకన్నా జరపండి వెనక్కన్నా జరపండి అంటారు. ఎందుకు జరుపుతారు అని అంటే చాలా సిల్లీ రీజన్స్ కూడా చెప్తూ ఉంటారు. ఒక్కోసారి కొన్నిసార్లు ఏమో సీరియస్గా తిరుపతి వెళ్తాం, షిరిడి వెళ్తాం, లేదు మా ఇంట్లో గృహప్రవేశం, మా అన్న పెళ్ళి, మా అక్క పెళ్ళి, లేకపోతే మా కజిన్స్ పెళ్ళి, ఇట్లా కూడా అంటారు. ఎప్పుడు కూడా మెన్స్ట్రువల్ సైకిల్ని డిస్టర్బ్ చేయకపోవడం చాలా మంచిదన్నమాట. ఎందుకంటే ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పుకున్నాం మనం, మెన్స్ట్రుయేషన్ అంటే ఈ పీరియడ్స్ రావడం అనేది సింపుల్గా పెల్విస్కి సంబంధించిన వ్యవహారం అయితే కాదు. అది యూట్రస్, ఓవరీస్, రిప్రొడక్టివ్ సిస్టమ్ది మాత్రమే కాదు, బ్రెయిన్లో నుంచి అది హైపోథాలమస్, పిట్యూటరీ, థైరాయిడ్, గ్రోత్ హార్మోన్స్ వచ్చేవి, అవన్నీ ఎడ్రినల్స్, ఓవరీ నుంచి వచ్చే ఈస్ట్రోజెన్స్, ప్రొజెస్ట్రోన్స్, ఇవన్నీ కూడా వీటి సమాహారమే మెన్స్ట్రుయేషన్ అని చెప్పుకున్నాం. ఇది కాంప్లెక్స్ ప్రాసెస్. మీరు చూసినంత నెల నెల వస్తుంది, దీన్ని ముందుకు వెనక్కు జరపడం అని అంటే కాంప్లికేషన్స్ కోరి తెచ్చుకోవడమే. ఇది ఒక్కటి మీరు అర్థం చేసుకుంటే, మీరు చిన్నపిల్లల్ని తీసుకొని వీళ్ళు తిరుపతి వెళ్తున్నారు కాబట్టి ఇది పోస్ట్పోన్ చేయండి అని అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే ఇట్లా పోస్ట్పోన్ చేయడం వల్ల పూర్తిగా సైకిల్ డిస్టర్బ్ అవుతుంది. తర్వాత వాటికి వేసుకునే మందుల వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కాంప్లికేషన్స్ ఉంటాయి. రెజిస్ట్రోన్స్ అవి మాట్లాడుతూ ఉంటారు. ప్రిమల్యూ 10 కొన్ని తరాల తరబడి వేసేసుకుంటున్నారు ఆ ట్యాబ్లెట్లు, మిస్యూజ్ చేస్తున్నారనమాట. వీటి వల్ల ఏమవుతుందంటే గడ్డాలు, మీసాలు రావడం పిల్లలకి, ఆ తర్వాత వాళ్ళు ఎఫెక్ట్ అవ్వడం, హిర్సుటిజం, ఈ ప్రాబ్లమ్స్ తోటి చాలా సఫర్ అవుతారు వాళ్ళు. సో వీలైనంత మటుకు అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సైకిల్ని డిస్టర్బ్ చేయకపోవడం బెస్ట్ పద్ధతి. ఎందుకంటే ఆ ఫిజియలాజికల్ ప్రాసెస్ని మనం ఇచ్చేయకపోవడం కాదు. మనం తిరుపతి వెళ్తున్నాము, ఇంట్లో ఆడవాళ్ళు 3-4 ఉన్నారు, ఆ ప్రోగ్రామ్ అంతా అప్సెట్ అయిపోతుంది అని అంటే వాళ్ళు అలా ఉన్నప్పుడు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. చిన్నపిల్లలు, టీనేజర్స్, లేకపోతే ఇంకా పెళ్లి కాని పిల్లలు, పిల్లలు లేని వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి. 35-40 ఇయర్స్ ఆల్రెడీ పిల్లలుండి వాళ్ళ సైకిల్ డిస్టర్బ్ చేసినా అది వేరే విషయం. కానీ చిన్నపిల్లలు, పెళ్ళి కావాల్సిన పిల్లలు, ఇంకా పిల్లలు కనాల్సిన వాళ్ళ సైకిల్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ డిస్టర్బ్ చేయకపోవడం అనేది గోల్డెన్ రూల్. ఇంకో విషయం ఏంటంటే, సొంతంగా వాళ్ళ ఇల్లు గృహప్రవేశం అనుకోండి, వాళ్ళ ఇంట్లోనే మ్యారేజ్, సొంత అన్నదో అక్కదో లేకపోతే ఆమెదో మ్యారేజ్ ఉందనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే మీరు యాక్చువల్గా ఇంకా 4 రోజుల్లో ముహూర్తం పెట్టుకొని ఇప్పుడు ఏదైనా చేసేసేయండి, ఇంజెక్షన్ ఇచ్చేయండి, ఆపేయండి, ఇలా వస్తూ ఉంటారు. ఇంజెక్షన్ అనేది మన చేతిలో ఉన్న ప్రాసెస్ కాదు. అది ఒక్కొక్క వ్యక్తి ఒక్కోలాగా రియాక్ట్ అవుతారు ఇంజెక్షన్స్కి. అది ముందన్నా వచ్చేస్తుంది, లేకపోతే కరెక్ట్గా అడ్డన్నా వస్తుంది ముహూర్తంకి. సో అందుకనే మీరు ఏం చేయాలంటే, ఒకవేళ పెళ్లి ముహూర్తం కానీ, ఏదైనా గృహప్రవేశ ముహూర్తం కానీ, సొంత మీ అన్న అక్క వాళ్ళది కానీ ఉందనుకోండి, అప్పుడు కూడా వేసుకోకపోవడం మంచిది. మరి అదే రోజు డిస్టర్బ్ అవుతుంది అని అనుకుంటే మాత్రం ఒక పీరియడ్ అయిపోయిన తర్వాత 10వ రోజు నుంచి 15వ రోజులోపు రావాలి. అప్పుడు ఏం చేయొచ్చు అంటే, మనం కరెక్ట్గా మీరు ఇచ్చే ట్యాబ్లెట్ మీ 5వ రోజు దానికి మ్యాచ్ అయ్యేటట్టు మనం దాన్ని అడ్జస్ట్ చేయొచ్చు. అడ్జస్ట్ చేయాలి అని అన్నా కూడా మన చేతిలో టైం ఉండాలి. ఎందుకంటే మీరు ఒక 10 ట్యాబ్లెట్స్ వేసుకొని అది ఆపేస్తే 2-3 రోజులు ఆగి బయట వస్తుంది. సో 2-3 రోజులు ఆగడానికి, 5 ట్యాబ్లెట్లు వేసుకోవడానికి కనీసం 8-9 రోజులు టైం అయితే మనకు అవసరం పడుతుందన్నమాట. సో మీరు ఎప్పుడైనా కానీ మీ సొంత మ్యారేజ్కి కానీ మీరు పోస్ట్పోన్ చేసుకోవాలని అనుకున్నారనుకోండి, కరెక్ట్గా మీ డేట్ కూడా అప్పుడే ఉంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, సపోజ్ ఇది 5వ రోజు వచ్చింది అనుకోండి, 5వ రోజు ఏ శుభముహూర్తానికైనా పనికొస్తుంది. 5వ రోజు అయితే చేసేసుకోవచ్చు, ఏ మందులు వేసుకోకుండా అలా చేసుకోవడం అనేది బెస్ట్ పద్ధతి అనమాట. ఒకవేళ అలా కూడా కాదు, మనకి ఖచ్చితంగా అడ్డొస్తుంది అని అనుకున్నాం మనం, అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఒక వారం రోజుల ముందు మీకు కరెక్ట్గా, సపోజ్ ఆ ముహూర్తం రోజు అనుకోండి, కొంచెం 6-7 రోజుల ముందు మీరు అనుకున్నట్టుగా, ఇది కాంప్లెక్స్ ప్రాసెస్ అని నేను ముందే చెప్పాను. ఎలా అంటే డేట్స్ వచ్చే ముందు ఏమవుతుందంటే, ఇక్కడ ఈ 25, 26, 27, 28 రోజులు వచ్చినప్పుడు ప్రొజెస్ట్రోన్ లెవెల్స్ ఉంటాయి. ఈ ప్రొజెస్ట్రోన్ లెవెల్స్ ఎప్పుడైతే పడిపోతాయో దీనివల్ల ట్యాబ్లెట్స్ డేట్ వస్తుందన్నమాట. సపోజ్ మీరు 26, 27 తారీఖులకు వచ్చేటానికి ఆల్రెడీ మీ ప్రాసెస్ ఆఫ్ మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చి మీరు ట్యాబ్లెట్లు అడిగితే మనం పోస్ట్పోన్ చేయలేము.
మీరు రావాలి అంటే అందుకే ఏం చేయాలి, 10వ రోజు నుంచి 15వ రోజులోపు వచ్చారనుకోండి మీరు, ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఇక్కడ కొన్ని మెప్రేట్ ట్యాబ్లెట్లు ఇచ్చి విత్డ్రాల్ తెప్పించి మీ న్యాచురల్ సైకిల్ ఎక్కువ డిస్టర్బ్ కాకుండా చూడగలం. తర్వాత మీ ముహూర్తం ఏదన్నా ఉంటే 5వ రోజు ఎలా మ్యాచ్ అవుతుందో దాన్ని అడ్జస్ట్ చేయొచ్చు. అందుకోసం అని గైనకాలజిస్ట్కి మీరు సఫిషియంట్ టైం ఇవ్వాలి. ఒక మెన్స్ట్రువల్ సైకిల్ మీ ముహూర్తం మ్యాచ్ అవుతుంది అని అంటే మీరు ముందు ఫస్ట్ 15 రోజుల్లో అంటే 10 to 15 days మధ్యలో వస్తే దాన్ని మీకు అడ్జస్ట్ చేస్తారనమాట. దానివల్ల ఎక్కువ మందులు వాడకుండా మెన్స్ట్రువల్ సైకిల్కి కొంచెం ఈజీగా మ్యాచ్ అయ్యేటట్టు చేయగలరు ఎవరైనా. ఇంకా గోల్డెన్ రూల్ చెప్పినాం కదా, ఇంతకుముందు టీనేజ్ గర్ల్స్కి, పిల్లలు లేని వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వీలైనంత వరకు 99% వాళ్ళ మెన్స్ట్రువల్ సైకిల్ డిస్టర్బ్ చేయొద్దు. అసలే ఈ రోజుల్లో డిస్మెనోరియాలు, పీసీఓడీలు, హిర్సుటిజంలు అన్నీ ఎక్కువ ఉన్న టైంలో అన్నెసరిగా ఈ మందులు వేసి వాళ్ళ సైకిల్ డిస్టర్బ్ చేస్తే మళ్ళీ చాలా కష్టమైపోతుంది. సో మీరు ఎప్పుడైనా కానీ మీ మెన్స్ట్రువల్ సైకిల్ కనుక ముహూర్తంకి కాంట్ బట్టి పొజిషన్లో కనుక మీరు ఇది చేయాలి అని అంటే మీరు ఖచ్చితంగా ఒక 10 రోజుల ముందు కలిస్తే మీ సైకిల్ మీ 5వ రోజు మీ ముహూర్తం రోజుల వరకు ట్యాబ్లెట్ ఇచ్చి ఆ రోజు పొద్దుట ముహూర్తం అయ్యే రోజు ట్యాబ్లెట్లు ఆపేసేటట్టు చేయగలం. చేస్తే 2-3 రోజులు ఆగి డేట్ వస్తుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. సో మోస్ట్ కామన్ కంప్లైంట్ అనమాట. ఇంట్లో ఆడవాళ్ళు 2-3 ఉంటే తిరుపతి వెళ్ళినప్పుడు ఎవరో ఒకళ్ళకి అడ్డొస్తుంది కదా, అలాంటప్పుడు మాత్రం మీరు ఎప్పుడు కూడా చిన్నపిల్లల్ని డిస్టర్బ్ చేయకండి. పిల్లలు ఆల్రెడీ పుట్టిన పెద్దవాళ్ళ సైకిల్ డిస్టర్బ్ చేసుకోవచ్చు, కానీ టీనేజ్ వాళ్ళని మాత్రం డిస్టర్బ్ చేయకండి. అసలే వాళ్ళు ఎర్లీ మెనార్కీ తోటి ఆల్రెడీ ఈ ఫుడ్స్ తోటి పొల్యూషన్ తోటి అంతా డిస్టర్బ్ అయి ఉన్నారు కదా. సో బెటర్ నాట్ టు డిస్టర్బ్. తర్వాత ఈ మందులకి ఏదైనా కానీ ఒబిసిటీ, కాళ్ళల్లో గడ్డ కట్టడం, ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని మనం ఇవన్నీ వేయకుండా మీరు వీలైనంత మటుకు మీ ముహూర్తం ఇవన్నీ అయిపోయిన తర్వాత పెట్టుకొని మందుల సహాయం లేకుండా ఇవన్నీ పూర్తి చేసుకోవడం చాలా మంచిది. మీరు అర్థం చేసుకొని జాగ్రత్తగా కరెక్ట్గా మీరు 10-15 రోజుల టైము ముందే, అంటే ఎప్పుడు కూడా అందరూ 5 రోజుల్లోనో 4 రోజుల్లోనో వస్తారు. అలా కాకుండా 10-15 రోజుల ముందు మీరు ప్లాన్ చేసుకొని మీరు టైం ఇస్తే ఏ గైనకాలజిస్ట్ అయినా కూడా ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా మీ సైకిల్ని అడ్జస్ట్ చేస్తారు మీ ముహూర్తాలకు అడ్డు రాకుండా. ఈ 99 or 100% don't disturb your cycles because they are associated with brain function, brain pituitary, hypothalamus, thyroid functions and adrenal functions and also ovarian functions. So ఇది జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని don't disturb your cycles unless otherwise it is very necessary. సర్వే జనా సుఖినో భవంతు.